హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారేమో. ఇదిగోండి సగ్గుబియ్యం వడియాలు ఇవాళ మనం పెట్టుకునేది. చల్లారుస్తున్నాను అనమాట. కాసేయడం అయితే అయిపోయింది. ఇది కొంచెం బాగా డ్రై అవుతుంది అనమాట. చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే పెట్టుకోవాలంట వడియాలు. చూసారా, నావైతే సగ్గుబియ్యం వడియాలకి రెడీగా ఉన్నాయి. ఎలా చేసుకోవాలి ఏంటని అనుకుంటున్నారేమో. నేను కూడా మీలాగే బిగినర్ అండి. నేను కూడా ఎక్స్పర్ట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పర్ట్ని కాకపోయినా నాకైతే ఆంటీ వాళ్ళ హెల్ప్ తోటి నేనైతే చక్కగా వడియాలు అయితే అన్ని రకాలు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఆంటీ వాళ్ళు చెప్పిన కొలతలతో అయితే నేను తీసుకొని చేశాను అనమాట. నేనైతే ఎలా చేశానో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. నాకైతే మెజర్మెంట్స్తో చేశాను నేను. అన్ని వడియాలు కూడా చాలా చక్కగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఈ సగ్గుబియ్యం వడియాలకైతే 1 గ్లాస్ సగ్గుబియ్యం వడియాలు తీసుకోవాలి. ఏ గ్లాస్ అయితే మీరు తీసుకుంటారో ఆ గ్లాసు సరిపడా 2 గ్లాసులు వాటర్ అయితే వేసి నైటే నానబెట్టేసుకోండి. మార్నింగ్ 2 గ్లాసులు వాటర్ మనం నానబెట్టేసాం కదా, ఆ వాటర్ని అలాగే ఉంచండి. ఆ సగ్గుబియ్యాన్ని కూడా అలాగే ఉంచండి. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి మనం 2 గ్లాసులు వేసి నీళ్లు నానబెట్టాం కదా, ఇంకొకటి 6 గ్లాసులు వేసి ఎసరు పెట్టుకోవాలి. ఎసరు అంటే దబర్లో సిల్వర్, ఇదండి సిల్వర్ ఇలాంటివి తీసుకోండి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సిల్వర్ది అయితే ప్రిఫర్ చేయండి. ఈ సిల్వర్ దాంట్లో మీరేం చేస్తారంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని ఎసరు పెట్టండి. ఎసరు అంటే వాటర్ బాగా తెల్లాలన్నమాట. వాటర్ తెల్లేటప్పుడు మనం సగ్గుబియ్యం మన వాటర్ కూడా ఉన్నాయి కదా, వాటర్ పడేయొద్దు. ఆ వాటర్ కూడా దీంట్లో మిక్స్ చేసి టోటల్ మనకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే రావాలి సగ్గుబియ్యంతో కలిపి. అవి ఇలా బాగా మనం కలపగానే చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం దీంట్లోకి లాస్ట్ ఎండింగ్లో మనం ఇంకా దింపేస్తాము. జార్ రాకూడదు, కొంచెం టైట్ వచ్చేలాగా పెట్టుకోండి. ఎందుకంటే వడియం మనం పెట్టినప్పుడు జారకుండా కొంచెం టైట్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ మనం దీంట్లో మనం కలిపేయాల్సింది ఏంటంటే ఏమీ లేదండి, జస్ట్ 3 ఐటమ్స్ కలిపితే అయిపోయింది మన సగ్గుబియ్యం. అవేంటో చూసేద్దామా మరి. ఏం లేదు, సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వడియాల్లో డ్రై అయ్యే కొద్దీ కొంచెం మనకి ఉప్పు అనిపిస్తాయట కొంచెం, కాబట్టి కొంచెం సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి. మీరు తినేదానికన్నా కొంచెం తక్కువ వేసుకుంటే మనకి తినేటప్పటికి కొంచెం సెట్ అయిపోతుంది అనమాట డ్రై అయ్యేటప్పటికి. నెక్స్ట్ ఏంటంటే మనకి 1 గ్లాస్కి 10 పచ్చిమిరపకాయలు అనమాట. ఆ 10 పచ్చిమిరపకాయలు అంటే మనం కారాన్ని బట్టి, నేనైతే పెద్ద గ్లాస్ వేసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు 10 వేసుకున్నాను. మీరు ఏ గ్లాస్ వేసుకున్నారో ఆ గ్లాస్తో వేసుకోండి. మ్యాక్సిమం మీరు ఎంత కారం తింటారో దాన్ని సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు కాబట్టి మేమైతే కొంచెం కారం తింటాం కాబట్టి నేనైతే ఒక పెద్ద గ్లాస్కి 10 పచ్చిమిరపకాయలు వేసాను. 2 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి 20 పచ్చిమిరపకాయలు వేసాను. అవి వేసి జీలకర్ర వేసి పేస్ట్ లాగా అయితే చేసేసి దాన్ని అయితే దీంట్లో కలిపేసాను. దించేసే ముందు దీంట్లో అయితే వేసి దాన్ని మొత్తం మిక్స్ చేసేసాను. ఇలాగా మిక్స్ చేసేసి సరిపడ సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారితే నేను వెళ్ళి వడియాలు అయితే రెడీగా పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరందరూ కూడా పెట్టుకోవాలి సగ్గుబియ్యం వడియాలు అని అనుకుంటే నేను చెప్పిన కొలతలతోటి ఈజీగా మీరు కూడా సగ్గుబియ్యం వడియాలు అయితే ప్లాన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.